ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్న ప్రజాజ్యోతి పత్రిక మున్ముందు మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం నాడు దుబ్బాకలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ప్రజాజ్యోతి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా కొన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటి సమస్యలు పరిష్కరించే దిశగా పత్రిక ముందుండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పత్రికలు అంటే కొన్ని రాజకీయ పార్టీల వ్యవస్థలకు కొమ్ము కాస్తున్న పరిస్థితులలో ప్రజాజ్యోతి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకుండా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాజ్యోతి పనిచేస్తుండడం అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రధాన దృష్టిని సారిస్తున్న పత్రికా యాజమాన్య సిబ్బందికి, జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ నాయని సంజీవారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణమ్మగారి కృష్ణారెడ్డి, రిపోర్టర్లు సుధాకర్ రెడ్డి, ఎలుముల రాజు, లింగల రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, ముదిరాజ్, అంబంటి బాలేష్ గౌడ్, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తూ ప్రజల మనసులు చూరగొనాలని, ప్రజల పక్షాన నిలబడాలని, కొన్ని వర్గాలకి కొన్ని రకాలైనటువంటి సెక్షన్స్కి ఇంకా ఈ దేశంలో స్వతంత్రం సిద్ధించిన 75 సంవత్సరాల తర్వాత కూడా సరైన రీతిలో న్యాయం దక్కట్లేదు. కాబట్టి ఆయా వర్గాల గొంతుకగా నిలబడుతుందని ప్రజాజ్యోతి పత్రికకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. సిబ్బందికి, జర్నలిస్ట్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.